గోదావరి తీరాన ఉన్న రాజమండ్రి పట్టణం. అక్కడ రామచంద్రయ్య, సావిత్రి దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. రామచంద్రయ్య ఒక చిన్న వస్త్ర దుకాణంలో గుమస్తాగా పనిచేసేవాడు. వారికి లేకలేక పుట్టిన ఏకైక సంతానం కార్తీక్. కార్తీక్ పుట్టగానే సావిత్రి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి వాడిని పెంచింది. తమకు కడుపు నిండా తిండి లేకపోయినా కొడుకుకి ఏ లోటూ రానివ్వలేదు. రామచంద్రయ్య పగలు గుమస్తాగా, రాత్రిపూట కాపలాదారుడిగా పనిచేసి కొడుకుని పై చదువులు చదివించాడు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి పెరిగిన కార్తీక్ బాగా చదువుకుని ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో గొప్ప ఉద్యోగం సాధించాడు. వాడికి నెలకు లక్షల్లో జీతం రాగానే రామచంద్రయ్య, సావిత్రిల ఆనందానికి అవధులు లేవు. ఇక మన కష్టాలు తీరిపోయాయి, మన కొడుకు మనల్ని మహారాజుల్లా చూసుకుంటాడు అని ఆ అమాయకపు తల్లిదండ్రులు మురిసిపోయారు. తమ ఊళ్ళో ఉన్న పాత ఇల్లు అమ్మేసి కొడుకు దగ్గర సిటీలో ఉండటానికి వచ్చేశారు. కార్తీక్ కూడా మొదటి 2 ఏళ్లు వాళ్లను ప్రాణంగా చూసుకున్నాడు. సిటీలో ఒక అందమైన విల్లా కొన్నాడు. ఆ ఇంటికి సావిత్రి నిలయం అని పేరు పెట్టి తల్లిమీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు. కార్తీక్కు ఆఫీస్లో పరిచయమైన స్నేహ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. స్నేహ పైకి ఎంతో అమాయకురాలిగా, పద్ధతిగా కనిపించేది. పెళ్లికి ముందు సావిత్రి కాళ్లు మొక్కి, "అత్తయ్యగారు, నాకు తల్లిదండ్రుల్లేరు, మీరే నా అమ్మా నాన్న" అంటూ కన్నీళ్లు పెట్టుకుని అందరి మనసులు గెలుచుకుంది. కాని పెళ్లయి ఇంట్లోకి అడుగుపెట్టిన నెల రోజులకే ఆమె అసలు రంగు బయటపడింది. స్నేహ కళ్ళు కార్తీక్ ఆస్తి మీద, అతని బ్యాంక్ బ్యాలెన్స్ మీద పడ్డాయి. ఇంట్లో అత్తమామలు ఉంటే తను ఆడింది ఆటగా సాగదని ఆమెకు అర్థమైంది. ఎలాగైనా ఆ ముసలివాళ్లను ఇంట్లోంచి గెంటేయాలని ఒక భయంకరమైన కుట్ర పన్నింది. మొదట చిన్న చిన్న విషయాలకు అత్తమామలను అవమానించడం మొదలుపెట్టింది. వాళ్లు వండుకునే వంటల్లో ఉప్పు ఎక్కువగా వేసి నాకు బీపీ తెప్పించి చంపేయాలని అత్తయ్య ప్లాన్ చేస్తోంది అని కార్తీక్కు అబద్ధాలు చెప్పేది. రామచంద్రయ్య వాడే మందుల సీసాలను పగలగొట్టి వాళ్లే కావాలని నాటకాలు ఆడుతున్నారని కార్తీక్ మనసులో విషం నింపేది. కార్తీక్ నెమ్మదిగా కన్న తల్లిదండ్రుల కంటే భార్య మాటలనే ఎక్కువగా నమ్మడం మొదలుపెట్టాడు. ఒకరోజు కార్తీక్ ఆఫీస్కి వెళ్లిన తర్వాత స్నేహ ఒక భయంకరమైన నాటకానికి తెరతీసింది. తను గర్భవతినని కార్తీక్కు 2 రోజుల క్రితమే అబద్ధం చెప్పింది. సాయంత్రం కార్తీక్ ఇంటికి వచ్చేసరికి స్నేహ మెట్లమీద పడిపోయి రక్తం కారుతూ ఏడుస్తూ కనిపించింది. కార్తీక్ కంగారుగా పరుగెత్తుకు వెళ్లి ఆమెను పట్టుకున్నాడు. "ఏమైంది స్నేహా?" అని అరిచాడు. "చూసారా కార్తీక్, మీ అమ్మకు నేను ఈ ఇంటికి వారసుల్ని ఇవ్వడం ఇష్టం లేదు. రేపు పుట్టబోయే పిల్లాడికి ఆస్తి అంతా వెళ్ళిపోతుందని ఉద్దేశపూర్వకంగా మెట్లమీద నూనె పోసింది. నేను జారిపడిపోయాను. నా కడుపులో బిడ్డపోయింది" అంటూ బోరున విలపించింది. అది వినగానే కార్తీక్ కోపంతో ఊగిపోయాడు. కళ్ళెర్రజేసి లోపలికి వెళ్లి తల్లి సావిత్రి చెంప పగులగొట్టాడు. "రాక్షసి, నా భార్యను, నా బిడ్డను చంపుతావా? మీకు అన్నం పెట్టి పోషిస్తున్నందుకు నాకు ఎంతుకు చేటు చేశారు? అసలు మీరు నా తల్లిదండ్రులే కారు, నా పాలిట శత్రువులు. గెటౌట్! ఇప్పుడే నా ఇంట్లోంచి వెళ్ళిపోండి" అంటూ రామచంద్రయ్యను, సావిత్రిని మెడబట్టి బయటకి తోసేశాడు. వర్షం కుంభవృష్టిగా పడుతోంది. చలికి ఆ వృద్ధ దంపతులు వణుకుతున్నారు. "ఒరే కార్తీక్, మేమలాంటివాళ్లం కాదురా. ఆ పిల్ల కావాలనే నాటకమాడుతోంది. నన్ను నమ్మురా. నిన్ను నా నెత్తురు పోసి పెంచాన్రా. మమ్మల్ని అనాథన్ని చేసి రోడ్డుమీద వదిలేయకు" అని సావిత్రి కొడుకు కాళ్లు పట్టుకుని బతిమిలాడింది. కాని భార్య మాయలో ఉన్న కార్తీక్ కనికరించలేదు. ఇనుపగేటు వాళ్ల ముఖం మీదే గట్టిగా వేసేశాడు. ఆ కటిక చీకటిలో, వర్షంలో నిలబడ్డటానికి చోటులేక, చేతిలో చిల్లిగవ్వలేక ఆ వృద్ధ దంపతులు కన్నీళ్లు కారుస్తూ ఆ రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కార్తీక్ మాత్రం తన భార్యను దగ్గరకు తీసుకుని ఓదార్చుతూ లోపలికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులను గెంటేసిన తర్వాత 5 ఏళ్లు గడిచిపోయాయి. కార్తీక్ వ్యాపారంలో ఎదిగి కోట్లకు పడగలెత్తాడు. తన ఆస్తిపాస్తులు, బ్యాంక్ అకౌంట్లు అన్నీ స్నేహ పేరు మీదకు మార్చేశాడు. తాను ఒక మహారాజులా బతుకుతున్నానని భ్రమపడ్డాడు. కాని ఒకరోజు కార్తీక్ ఒక బిజినెస్ ట్రిప్ మీద 10 రోజుల పాటు దుబాయ్ వెళ్లి తిరిగి వచ్చాడు. ఎయిర్పోర్ట్ నుండి నేరుగా తన ఇంటికి వచ్చారు. ఇంటి బయట బోర్డు మీద సావిత్రి నిలయం అనే పేరు లేదు. దాని బదులు విక్రమ్ విల్లా అని ఉంది. కంగారుగా లోపలికి వెళ్లిన కార్తీక్కు ఊహించని దృశ్యం ఎదురైంది. స్నేహ సోఫాలో ఎంతో స్టైలిష్గా కూర్చుని ఉంది. ఆమె పక్కన ఒక గుర్తు తెలియని వ్యక్తి
ఆమె భుజం మీద చెయ్యి వేసుకుని నవ్వుతూ ఉన్నాడు. ఇల్లంతా విదేశీ వస్తువులతో నిండి ఉంది. ఎవరు నువ్వు? నా ఇంట్లో ఏం చేస్తున్నావు స్నేహ? అని కార్తీక్ అరిచాడు. స్నేహ పగలబడి నవ్వింది. కార్తీక్, వెల్కమ్ టు రియాలిటీ. ఇతను నా భర్త విక్రమ్. అవును, నీకంటే ముందే నాకు విక్రమ్తో పెళ్ళయింది. కాని మేం వ్యాపారంలో నష్టపోయి రోడ్డున పడ్డాం. అప్పుడే అమాయకుడివైన నువ్వు నాకు దొరికావు. నిన్ను వలవేసి పెళ్లి చేసుకున్నదే నీ ఆస్తి కోసం. ఆ రోజు మెట్లమీద పడిపోయి ప్రెగ్నెన్సీ పోయిందని నేను ఆడిన నాటకానికి నువ్వు పిచ్చివాడిలా బలి అయ్యావు. కన్న తల్లిదండ్రులను సైతం గెంటేశావు. 5 ఏళ్లుగా నిన్ను వాడుకుంటూ నీ ఆస్తులన్నీ నా పేరు మీదకు మార్చుకుని వాటిని విక్రమ్ పేరు మీద రిజిస్టర్ చేసేశాను. ఇప్పుడు నీ బ్యాంక్ అకౌంట్లు జీరో. నీ కంపెనీ నా చేతుల్లో ఉంది. యు ఆర్ నథింగ్ కార్తిక్. గెట్ లాస్ట్ ఫ్రమ్ మై హౌస్ అంటూ సెక్యూరిటీని పిలిచి కార్తిక్ను మెడబట్టి బయటకు గెంటించింది. కార్తిక్కు ప్రపంచం శూన్యంగా అనిపించింది. తను ఎవరికోసం కన్న తల్లిదండ్రులను అనాథన్ని చేశారో, ఆమె తనను పక్కా ప్రణాళికతో రోడ్డున పడేసిందని తెలుసుకుని గుండె పగిలేలా రోదించాడు. ఆస్తి, ఇల్లు, భార్య అన్నీ కోల్పోయిన కార్తిక్ బిచ్చగాడిగా మారాడు. ఎవరూ అతనికి పని ఇవ్వలేదు. ఒకప్పుడు కార్లలో తిరిగినవాడు ఇప్పుడు చెత్తకుండీల పక్కన పడేసిన అన్నం తింటూ బతుకుతున్నాడు. మానసిక క్షోభ, సరైన తిండి లేకపోవడం వల్ల అతనికి తీవ్రమైన అనారోగ్యం సోకింది. కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయని, అర్జెంట్గా ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే వారం రోజుల్లో చనిపోతాడని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు చెప్పారు. రోడ్డు పక్కన ఒక మురుగు కాలువ దగ్గర చావు బతుకుల్లో పడి ఉన్నాడు కార్తిక్. అతనికి తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు. అమ్మా, దేవుడిలాంటి మిమ్మల్ని కాదని ఒక రాక్షసికి ప్రాణమిచ్చాను. నన్ను క్షమించండమ్మా అంటూ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత కార్తిక్ కళ్ళు తెరిచాడు. అతను ఒక మురుగు కాలువ దగ్గరలేడు. ఒక విలాసవంతమైన, అత్యంత ఖరీదైన స్పెషల్ హాస్పిటల్ వార్డ్లో ఉన్నాడు. చుట్టూ ఎంతోమంది డాక్టర్లు అతనికి చికిత్స చేస్తున్నారు. తనకెలా ఆపరేషన్ జరిగిందో, తనని ఎవరు రక్షించారో అతనికి అర్థం కాలేదు. అప్పుడే వార్డ్లోకి ఒక యువకుడు అడుగుపెట్టాడు. అతను చాలా హుందాగా ఒక ఐఏఎస్ ఆఫీసర్లా ఉన్నారు. అతని చుట్టూ అధికారులున్నారు. ఆ యువకుడు నేరుగా కార్తిక్ బెడ్ దగ్గరకు వచ్చాడు. ఎవరు మీరు? నన్ను ఎందుకు కాపాడారు? ఆపరేషన్కు అంత ఖర్చు ఎవరు పెట్టారు? వణుకుతున్న స్వరంతో అడిగారు కార్తిక్. ఆ యువకుడు చిన్నగా నవ్వి, నా పేరు ఆనంద్, ఈ జిల్లా కలెక్టర్ని. అలాగే నువ్వు చికిత్స పొందుతున్న ఈ 100 కోట్ల ఆసుపత్రికి చైర్మన్ని. నీ ఆపరేషన్కు డబ్బు కట్టింది నేనే. కాని ఎందుకు? అనాథనైన నామీద మీకెందుకంత జాలి? అప్పుడు ఆనంద్ చెప్పిన మాటలకు కార్తిక్ గుండె ఆగిపోయినంత పనైంది. నేను జాలిపడింది నీమీద కాదు కార్తీక్, నా తల్లిమీద. 6 ఏళ్ల క్రితం నువ్వు నీ తల్లిదండ్రులను వర్షంలో గెంటేసినప్పుడు వాళ్లు ఒక మురికివాడలో తలదాచుకున్నారు. నీ తండ్రి రామచంద్రయ్య గారు ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా, నీ తల్లి సావిత్రమ్మ వేరే ఇళ్లలో అంట్లు తోమే పనిమనిషిగా చేరారు. ఆ మురికివాడలో చెత్త ఏరుకుంటూ చదువుకోవాలన్న ఆశతో ఉన్న ఒక అనాథ పిల్లాడిని వాళ్లు చూశారు. తమ కడుపున పుట్టిన కొడుకు గుండెల్లో పొడిచిన ఆ అనాథ పిల్లాడిని అక్కున చేర్చుకున్నారు. సావిత్రమ్మ తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి ఆ పిల్లాడిని ఢిల్లీ పంపి ఐఏఎస్ కోచింగ్ ఇప్పించింది. ఆ పిల్లాడే ఈ ఆనంద్. కార్తిక్ కళ్ళలోంచి నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. నోట మాట రావడం లేదు. ఈరోజు నేను కలెక్టర్ అవ్వగానే నా మొదటి జీతంతో వాళ్లకోసం ఈ ఆస్పత్రి కట్టించాను. నువ్వు రోడ్డు మీద చావు బతుకుల్లో ఉన్నావని తెలిసి నిన్నిక్కడికి తీసుకువచ్చింది నేనే. ఆనంద్ గొంతులో గంభీరత ఉంది. కార్తిక్ ఏడుస్తూ, అవును, నేను పాపాత్ముణ్ణి. నా కిడ్నీలు పాడైపోయాయని డాక్టర్లు చెప్పారు. మరి నాకు కిడ్నీ ఇచ్చి ప్రాణాలు పోసింది ఎవరు? కలెక్టర్ గారు, మీరా అని అడిగాడు. ఆనంద్ కళ్ళు చెమర్చాయి. నెమ్మదిగా వెనక్కి తిరిగి తలుపు వైపు చూశారు. ఒక నర్సు వీల్ చైర్లో ఒక వృద్ధురాన్ని తీసుకువచ్చింది. ఆమె పక్కనే ఒక చేతికర్ర పట్టుకుని వణుకుతున్న అడుగులతో ఒక వృద్ధుడు వస్తున్నాడు. వాళ్లు మరెవరో కాదు, రామచంద్రయ్య, సావిత్రి. సావిత్రి ముఖం పాలిపోయి ఉంది. ఆపరేషన్ జరిగిన మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీకు కిడ్నీ ఇచ్చింది నేను కాదు కార్తిక్, నిన్ను నవమాసాలు మోసి నువ్వు కట్టుబట్టలతో గెంటేసిన నీ కన్న తల్లి సావిత్రమ్మ అన్నాడు ఆనంద్. తనకు షుగర్ వ్యాధి ఉందని, ఆపరేషన్ చేస్తే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెప్పినా వినకుండా, నా కొడుకు బతకాలి, వాడు తప్పు చేసినా
వాడిలో ప్రవహించేది నా నెత్తురే. వాడికి నా కిడ్నీ ఇవ్వండి అని పట్టుబట్టి మృత్యువుతో పోరాడి నీకు ప్రాణభిక్ష పెట్టింది నీ తల్లి. ఈ మాటలు వినగానే కార్తీక్ దేహం భూకంపం వచ్చినట్టు వణికిపోయింది. మంచం మీద నుండి కిందకు జారిపడి అమాంతం సావిత్రి రామచంద్రయ్యల పాదాలను గట్టిగా పట్టుకుని భోరున విలపించాడు. అమ్మా, నన్ను దేవుడు కూడా క్షమించరమ్మా. రాక్షసీ మాటలు విని కన్నదేవుళ్లను రోడ్డుమీద పడేశాను. అయినా నామీద కోపం పెట్టుకోకుండా చావు అంచున ఉన్న నాకు నీ ప్రాణాలు పణంగా పెట్టి కిడ్నీ ఇచ్చావా అమ్మా? మీ పాదాల కింద చెప్పుగా బతికినా నా పాపం పోదమ్మా. నన్ను క్షమించకండి, నన్ను చంపేయండి అంటూ వారి కాళ్లకు తలకేసి బాదుకుంటూ రక్తకన్నీరు కార్చాడు కార్తీక్. సావిత్రి కన్నీళ్లతో వణుకుతున్న చేతులతో కార్తీక్ తల నిమిరింది. పిల్లలు తప్పు చేస్తే దండించే హక్కు తల్లిదండ్రులకు ఉంటుందిరా, కాని పగబట్టి వాళ్ల ప్రాణాలు తీసే హక్కు ఉండదు. నువ్వెంత తప్పు చేసినా నా పేగుబంధానివిరా, నువ్వు బతికితే చాలు అంటూ కొడుకుని గుండెలకు హత్తుకుంది. రామచంద్రయ్య కూడా కొడుకుని క్షమించి కన్నీరు కార్చాడు. అప్పుడే వార్డ్లోకి 2 కానిస్టేబుల్స్ ఒక మహిళను ఒక పురుషుణ్ణి సంకెళ్లు వేసి తీసుకువచ్చారు. వాళ్లు స్నేహ, విక్రమ్. స్నేహ అహంకారం పూర్తిగా అణిగిపోయి భయంతో వణికిపోతోంది. ఆనంద్ వాళ్ల దగ్గరకు వెళ్లి, కార్తీక్, వీళ్లు చేసిన ఫ్రాడ్ గురించి, నకిలీ డాక్యుమెంట్లతో నీ ఆస్తిని ఎలా కాజేశారో మొత్తం సాక్ష్యాలతో సహా నేను ఇన్వెస్టిగేట్ చేయించాను. వీళ్లు చేసింది పక్కా క్రిమినల్ నేరం. వీళ్ల ఆస్తులన్నీ ప్రభుత్వం సీజ్ చేసింది. రేపటి నుండి వీళ్ల జీవితం జైలు ఊచల వెనకే. నీ ఆస్తి మొత్తం తిరిగి నీ పేరు మీదకు వచ్చేలా కోర్ట్ ఆర్డర్ కూడా వచ్చింది అని ఆ కాగితాలను కార్తీక్ చేతిలో పెట్టాడు. కార్తీక్ ఆ కాగితాలను తీసి నేరుగా ఆనంద్ చేతిలో పెట్టి, ఈ ఆస్తులు, ఈ డబ్బు వల్లే నేను నా తల్లిదండ్రులను దూరం చేసుకున్నాను ఆనంద్. నాకు ఇవి వద్దు. నా అమ్మానాన్నలను ప్రాణంగా చూసుకున్న నువ్వే వారికి అసలైన కొడుకువి. ఈ ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి, ఈ హాస్పిటల్ ట్రస్ట్కి రాసిస్తున్నాను. నాకు మిగిలిన జీవితం మా అమ్మానాన్నల పాదాల దగ్గర సేవ చేసుకునే భాగ్యం ఒక్కటి చాలు అని 2 చేతులు జోడించాడు. ఆనంద్ చిరునవ్వుతో కార్తీక్ను హత్తుకున్నాడు. తప్పు తెలుసుకున్న కొడుకు కన్నీటి ప్రాయశ్చిత్తం. కన్నవారి స్వచ్ఛమైన ప్రేమ ముందు అహంకారం, మోసం ఎలా ఓడిపోయాయో ఆ క్షణం ప్రపంచానికి చాటి చెప్పింది. బంధం అంటే రక్తంలో ఉండదు, గుండెల్లో పుట్టే మమకారంలో ఉంటుంది. ఎదిగాక కన్నవారిని భారం అనుకుని వదిలేస్తే కార్తీక్ లాంటి పరిస్థితే ప్రతి ఒక్కరికీ వస్తుంది. ప్రపంచం మొత్తం మోసం చేసినా కన్న తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటికీ స్వచ్ఛంగానే ఉంటుంది. ఈ అద్భుతమైన, కన్నీళ్లు తెప్పించే కథ మీ మనసును తాకినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన నవలాలోకం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో పంచుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.